హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్. చాలా మంత్స్ తర్వాత ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. మీకు తెలుసు నేను ట్రేడింగ్ నుంచి ఒక గ్యాప్ అయితే ఇచ్చాను. బికాజ్ క్యాపిటల్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల అండ్ ఆల్సో టైం కూడా కుదరకపోవడం వల్ల. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక పొజిషనల్ షార్ట్ స్ట్రాంగిల్ని అయితే తీసుకున్నాను. ఈ ట్రేడ్ నేను April 25th తీసుకున్నాను. అంటే ఏప్రిల్ మంత్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్రైడే రోజు నేను ఈ ట్రేడ్ని తీసుకున్నాను. మార్నింగ్ 10:15కి బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ నుంచి 4% అప్ సైడ్ వెళ్ళి 56,900 కాల్ ఆప్షన్ని, అలాగే 4% డౌన్ సైడ్ వెళ్ళి 52,400 పుట్ ఆప్షన్ అయితే నేను సెల్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్ వాజ్ సింపుల్. మే మంత్ ఎక్స్పైరీ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్తో అయితే ఈ ట్రేడ్ని తీసుకున్నాను. సో అనుకున్నట్టుగానే బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడెడ్ వెల్ విత్ ఇన్ ద రేంజ్. అండ్ ఫైనల్లీ మనకి రేంజ్ బౌండ్ మార్కెట్లోని ప్రీమియమ్స్ డికే వచ్చి ప్రాఫిట్ అయితే బుక్ అయింది. సో వన్స్ నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎవ్రీ వీక్ లేదంటే మార్కెట్లో ఇంపార్టెంట్ మూవ్ ఏదైనా వచ్చినప్పుడు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో చూపించినట్టు 52,400 పుట్ ఆప్షన్ని నేను 390 రూపీస్కి సెల్ చేశాను. అండ్ 56,900 కాల్ ఆప్షన్ని 365 రూపీస్కి అయితే సెల్ చేశాను. వన్స్ సెల్ చేసిన తర్వాత నేనైతే టార్గెట్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను. నా టార్గెట్ 80% ప్రీమియం డికే. ఎప్పుడైతే 80% ప్రీమియం డికే వస్తుందో అప్పుడు ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతా. అదర్వైజ్ లాస్ సైడ్ క్రైటీరియా ఏంటంటే నేను అనుకున్న రేంజ్ కనుక బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే కాల్లో లాస్ని బుక్ చేస్తాను, లేదంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే పుట్లో లాస్ని బుక్ చేస్తాను అని అనుకున్నా. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే బాగానే విత్ ఇన్ ద రేంజ్ ట్రేడ్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే 8,400 రూపీస్ వరకు ప్రాఫిట్ చూపించిన తర్వాత మళ్ళీ ఆ ప్రాఫిట్ 2,800 రూపీస్కి తగ్గింది. ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది. మనం తీసుకున్న ట్రేడ్ కంటిన్యూస్గా ప్రాఫిట్స్నే చూపిస్తుంది అనే గ్యారంటీ అయితే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రేడ్ నేను తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 6,000 రూపీస్ వరకు లాస్ని కూడా చూడాల్సి వచ్చింది. బట్ యాజ్ పర్ రూల్స్ నా ఎగ్జిట్ క్రైటీరియా అయితే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను ట్రేడ్ని హోల్డ్ చేశాను. అండ్ May 15th పుట్ ఆప్షన్లో అయితే 80% ప్రీమియం డికే వచ్చి టార్గెట్ అచీవ్ అయ్యి 9,400 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేశాను. అండ్ May 20th అంటే 20వ తారీఖున కాల్ ఆప్షన్లో కూడా 80% ప్రీమియం డికే వచ్చేసి 8,400 రూపీస్ ప్రాఫిట్కి ఎగ్జిట్ అయ్యా. ఓవరాల్గా ఈ ట్రేడ్లోని 17,800 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. యూజ్డ్ మార్జిన్ 2.2 lakhs. యాక్చువల్గా స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుల్ వీడియోలో అయితే 2 lakhs బిలోనే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పాను. అది బ్యాక్ టెస్టింగ్ టైంలోనే థియరటికల్గా టెస్ట్ చేసినప్పుడు 2 lakh బిలో ఎగ్జిక్యూట్ అవుతుంది అని అనుకున్నా. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి సడన్లీ 30,000 అలాగా కొంచెం ఎక్కువ క్యాపిటల్ అయితే డిమాండ్ చేసింది. ఎనీహౌ నేనైతే 2.2 lakhs యూస్ చేసి ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేశాను. 2.2 lakh మీద 17,800 అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫ్రెండ్స్, స్ట్రాటజీ ఫుల్ వీడియోని చూడాలంటే మన ఛానల్లోని ప్లేలిస్ట్లో స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అండ్ అక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని అయితే కంప్లీట్గా మీకు డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఇక్కడ 31 minutes వీడియో ఉంటుంది. ఎవరైనా మిస్ అయినట్టయితే డెఫినెట్గా చూడండి. ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఉంది. అంతే, ట్రేడ్ అయిపోయాక ఇంకా అనౌన్స్మెంట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. రీసెంట్గా నేను అయితే క్రిప్టోలో కూడా ట్రేడింగ్ ప్లాన్ చేస్తున్నాను అండ్ టెస్టింగ్ కూడా చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఈ ఛానల్లో క్రిప్టో రిలేటెడ్ ట్రేడ్స్ని కూడా మీరు రికార్డింగ్స్ని చూడొచ్చు. క్రిప్టో వైపు ట్రేడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే 2 reasons ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ థింగ్, బ్యాంక్ నిఫ్టీలో ఇలా ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే హ్యూజ్ క్యాపిటల్ అయితే అవసరం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకే కొంచెం కష్టంగా ఉంది ఆ క్యాపిటల్లో ట్రేడ్ చేయడం అనేది, క్యాపిటల్ అరేంజ్ చేయడం అనేది. డెఫినెట్లీ చాలామంది దగ్గర 2 lakh 2.5 lakh క్యాపిటల్ కూడా ఉండకపోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఈజ్, నేను వర్క్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి 9 to 3:30. సో ఆ టైంలో నేను మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేయలేను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తీసుకున్న ట్రేడ్ కూడా నేను ఎగ్జిక్యూట్ చేయలేదు. నేను ఇచ్చిన క్యాపిటల్తో నా ఫ్రెండ్ చేత ఎగ్జిక్యూట్ చేయించాల్సి వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ సిచ్యువేషన్. కాబట్టి నేను ఆల్టర్నేట్గా ఏం ట్రేడ్ చేయొచ్చు అని అయితే ఆలోచించా. రీసెంట్లీ ఐ ఫౌండ్ ఎ సొల్యూషన్. క్రిప్టోలో అయితే ట్రేడ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ప్రెజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నాను చాలా తక్కువ క్యాపిటల్తోని. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ 2,000 రూపీస్ క్యాపిటల్తో అయితే స్టార్ట్ చేశాను. బట్ ఈ మంత్ తర్వాత 10,000 రూపీస్ క్యాపిటల్తో ట్రేడ్ చేయడం ఎలాగా అనేది నేను డెఫినెట్గా లైవ్ ట్రేడ్స్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. క్రిప్టోలో నేను ట్రేడింగ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ట్రేడర్స్కి కావాల్సినంత వాలటిలిటీ అయితే క్రిప్టోలో ఉన్నది. అండ్ ప్రాపర్ స్టాప్ లాస్ని పెట్టుకున్నట్టయితే టార్గెట్స్ కూడా ఈజీగా అచీవ్ అవుతాయి. ఎనీహౌ అది క్రిప్టో ట్రేడింగ్ అయినా, ఇండియన్ మార్కెట్స్ అయినా, ఇండెక్స్ ట్రేడింగ్ అయినా, ఏదైనా సరే ట్రేడింగ్లో మనకు కావాల్సిన టెక్నిక్ ఏంటి అంటే డిసిప్లిన్ ఉంటే ఏ మార్కెట్స్లో అయినా సరే మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ ప్రీ డిటర్మైన్డ్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ నిఫ్టీలోని April 25th తీసుకున్న ట్రేడ్ని May 20వ తారీఖు వరకు హోల్డ్ చేయాలి అంటే డెఫినెట్గా మనకి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఆ రెండింటిని మనం క్రిప్టోలో కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే డెఫినెట్గా క్రిప్టోలో కూడా డీసెంట్ అమౌంట్ని అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ హ్యూజ్గా అవసరం ఉండదు. ఎందుకంటే బ్రోకర్ లెవరేజ్ ప్రొవైడ్ చేస్తాడు. ఆఫ్కోర్స్ లెవరేజ్ తీసుకోవడం వల్ల రిస్క్ కూడా ఉన్నది. బట్ ప్రాపర్గా మనం స్టాప్ లాస్ని అండ్ డిసిప్లిన్డ్గా ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనం ఆ రిస్క్ని కూడా మేనేజ్ చేయొచ్చు. సో మన ఛానల్లో ఫ్యూచర్లో మనం క్రిప్టో రిలేటెడ్ ట్రేడ్స్ని కూడా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.